రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క 400 ఎకరాల భూమిది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. కోర్టు తీర్పు ఇవ్వడము, ఆ కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానివే మాకే సొంతం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆక్షన్కి పెట్టడం అనేది పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఏమీ లేవు, జింకలు లేవు, ఏం లేవు, కొన్ని గుంటనక్కలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అండ్ అలాగే విద్యార్థులతో సహా పెను భూకంపాన్ని సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి తీరు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి తీరు మనకి అర్థం కానటువంటి విషయం. చెప్తే వినరు, మొండి పట్టుదలకి పోయి నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తా, అన్నీ నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతా అని చెప్పి ఎవరిని కూడా అడగరు, ఏమి కూడా చేయరు. మరి ఎవరు చెప్తున్నారో ఆయనకి తెలియదు. అతని గ్రాఫ్ అతనే డౌన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్తున్నప్పుడు వినాలి, వినకుండా నాకు అన్నీ తెలుసు, నేను పట్టినటువంటి కుందేలకు ఇన్నే కాళ్ళు అన్నట్టు మా రేవంత్ రెడ్డి గారి తీరు ఇకనైనా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకు అంటే మనం చూద్దాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో అసలు మనం తెలుసుకుందాము. సో దానికంటే ముందు ఇందాక సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, స్టే ఇచ్చింది. 7వ తారీఖు వరకు సిఎస్కు, తెలంగాణ రాష్ట్ర సిఎస్కు సిఫార్సు చేసింది. 7వ తారీఖు వరకు ఎక్కడా కూడా బుల్డోజర్లు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలు కానీ, హెచ్సియు క్యాంపస్లో కానీ, ఆ 400 ఎకరాల్లో కానీ ఎక్కడా కూడా ఉండద్దు అని చెప్పి సిఎస్ చీఫ్ సెక్రటరీ గారికి మరి సుప్రీంకోర్టు, హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అలాగే హైకోర్టుకి సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి కేసు ఏదైతే ఉందో హైకోర్టులో ఉన్నటువంటి పర్సన్ని వెళ్ళి, రిజిస్ట్రార్ని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ తయారు చేసుకొని 4 సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఎదురు చూసిండ్రు. అయితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. న్యాయ వ్యవస్థ అనేది రక్షణ కవచంలా ఇంకా భారతదేశంలో ఉంది అని మనకి మరొక్కసారి ప్రూవ్ అయింది. ఒక చెట్టుని నరకాలంటే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. అటువంటిది 100 ఎకరాల, వీళ్ళు 400 ఎకరాల్లో 100 ఎకరాల్లో ఉన్నటువంటి వృక్షాలను బుల్డోజ్ చేయడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. 400 ఎకరాలు ప్రభుత్వానివే అని చెప్పి ఒక పక్క వీళ్ళు మాట్లాడుతూ, మరో పక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషల్ యాక్టివిస్ట్, ఎన్విరాన్మెంటిస్ట్, సో జర్నలిస్టులు, సెలబ్రిటీలు మరందరూ కూడా చెట్లని నరకడం తప్పు, జీవరాశుల్ని బయటకి, దాని పరిస్థితి ఏంటి, జీవరాశుల పరిస్థితి ఏంటి అని మాట్లాడము. అట్లాగే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు మరి నిరసన వ్యక్తం చేయడము, నిర్దాక్షిణంగా కర్కశంగా మరి పోలీసులు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడము, జుట్టు పట్టి ఈడవడము, బట్టలు చింపడం లాంటివన్నీ కూడా నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశాలు. అంటే ఒక విద్యార్థులకు ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం మన ప్రభుత్వాలకు లేదేమి అని చెప్పి ఒక రకంగా బాధపడాలా. మరి హ్యాట్స్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పి సెల్యూట్ కొట్టాలా తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళందరూ కూడా మన తెలంగాణ హీరోస్. ఎందుకంటే మనకి మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది, ఒక్క వృక్షాన్ని నరికినా అది మనిషిని చంపడానికన్నా విపరీతమైనటువంటి పెద్ద నేరము. ఒక మనిషిని చంపడం కన్నా పెద్ద నేరము ఒక వృక్షాన్ని నరికేయడం అనేది. మరి అటువంటి వృక్షాలను ఈ మిగతా ఎకరాల్లో కూడా నరకకుండా
అందరూ కలిసి ప్రతి ఒక్కరు కలిసి మరి చేయి కలిపి ఉద్యమాన్ని నడిపి మరి ఆ ఆంక్షలు ఎదురు అంటే లాఠీ చార్జ్ దెబ్బలకు కూడా భయపడకుండా నినాదాలు చేసి మరి ఇన్ని వృక్షాలు ఇంకొన్ని వృక్షాలు కూడా మరి నరకకుండా కాపాడుకున్నారు కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ హీరోస్ అని చెప్పి మరొక్కసారి ఓకే టీవీ తరపున మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. సుప్రీంకోర్టు నిజంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి సర్కారుకు మొట్టికాయలేసిందనే చెప్పాలి. ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి సార్ తీరు రేవంత్ రెడ్డి గారి తీరు పండుకున్న గాడిదను తన్ని లేపించుకున్నట్టున్నది. ఇక ఇంతకన్నా పెద్ద మాట ఏముంటుందో నాకు తెలియదు కానీ నిద్రపోతున్నటువంటి అడ్డగాడిదను తన్ని లేపించుకున్నట వెనకటికొకడు. అట్లా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరు. వద్దు నాయనా సోదరా, వద్దు సోదరా, ఇది చేస్తుంది తప్పు అని చెప్పి నాలాంటి వాళ్ళు తుప్పు వదిలేలాగా మాట్లాడుతున్నప్పటికీ సో అవన్నీ కూడా మనకెందుకు, నా తీరు నాదే, వాళ్ళ తీరు వాళ్ళదే అన్నట్టు రేవంత్ రెడ్డి గారి తీరు ఫస్ట్ నుంచి కూడా స్టాండ్ అనేది బస్ స్టాండ్గానే మారుతా ఉన్నది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 7వ తారీఖు వరకు ఎవ్వరు కూడా గవర్నమెంట్ వెహికల్స్ కానీ బుల్డోజర్లు కానీ ఎవ్వరు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల సాక్షిగా అక్కడ ఎవరు కూడా పనిచేయద్దు, ఒక్క చెట్టును కూడా నరికేయద్దు అని చెప్పి చీఫ్ సెక్రటరీని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పింది. ఆ 400 ఎకరాలు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఎవ్వరు ఏం చేసినా చీఫ్ సెక్రటరీనే సుప్రీంకోర్టు తర్వాత క్వశ్చన్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవడి పర్మిషన్ తీసుకొని ఎవరిని అడిగి 100 ఎకరాల్లో 400 ఎకరాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే అప్పుడే రాత్రికి రాత్రి ఆ బుల్డోజర్ తెచ్చి అందరు నిద్రపోతున్న తర్వాత బందిపోట్ల ముట్టబడినట్టు 100 ఎకరాల్లో ఉన్నటువంటి జీవరాశులు 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను వృక్షాలను నరికేయడం జరిగింది. మరి నేను అందుకే సుప్రీంకోర్టు కూడా అడుగుతా ఉన్నా, మీరిచ్చినటువంటి తీర్పు అద్భుతమైనటువంటి తీర్పు. సో 7th వరకు మీరు స్టే ఇచ్చినారు, ఆ తర్వాత కూడా కమిటీ ఏర్పాటు చేయాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎంక్వైరీ చేసి ప్రస్తుతం అయితే ఆపినారు. అంతవరకు చాలా సంతోషం. అయితే గవర్నమెంట్కు పెనాల్టీ వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. గవర్నమెంట్కు మీరు ఒక్క చెట్టు నరికినందుకు మొన్న మొక్కలు నాటాలి, అట్లాగే ఒక్కొక్క నరికిన చెట్టుకు లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. సరిగ్గా అదే శిక్ష రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుప్రీంకోర్టు ఫైన్ వేస్తే ఇంకోసారి చెట్లని నరకాలి అంటే ఎవరైనా సరే ఇది తెలంగాణ ప్రజలకు చెంపపెట్టు కావాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు తెలంగాణ ప్రజల వరకు కూడా ఎస్ పెనాల్టీ వస్తుంది. సుప్రీంకోర్టు చూస్తుంది. వృక్షం నరికేస్తే ఎంత పెద్ద మహాపాపమో అని చెప్పి మళ్ళా శిక్షలు పడతాయన్న భయం తెలంగాణ ప్రజలతో సహా, ప్రజానికంతో సహా, పిల్లలతో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరికి కూడా ఒక పెను మార్పు రావాలి, కను విప్పు కలగాలని చెప్పి మరొక్కసారి సుప్రీంకోర్టుకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ అలాగే థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అండ్ ఇది మాత్రమే కాదు, అసలు సుప్రీంకోర్టు ఏమడిగింది తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎవరిని అడిగి 100 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను నరికేశారు, ఎవరిని అడిగి బుల్డోజర్స్ అక్కడికి వెళ్ళినాయి. ఒక్క చెట్టును నరకాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి ఎవరి పర్మిషన్ తీసుకొని మీరు చెట్లని నరకడం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు మొట్టికాయలేయడం జరిగింది, అడగడం జరిగింది. అంతేకాదు ఎవరైతే పిటిషనర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో, ఎవరెవరైతే సాక్ష్యాలన్నీ కూడా తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి విద్యార్థుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు కేసులు పెట్టిందని చెప్పి కూడా కేసు వాదించడం జరిగింది. ఎవరు? పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు. సో వీళ్ళు రాత్రుల పూట ఏం జరుగుతుందనేది వీడియోలు తీసి ఈరోజు కోర్టులో కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. సో ఎవరెవరైతే
దీనికి విరుద్ధంగా మాట్లాడినారో అడ్డగోలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యార్థుల మీద కేసు పెట్టడం జరిగింది. ఇదే విద్యార్థుల మీద నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరైతే విద్యార్థుల మీద పోలీసులు జుట్టు పట్టుకొని ఈడ్చి కర్కశంగా ప్రవర్తించినారో ఆ పోలీసు ఉద్యోగాలు కూడా ఊడిపోవాలి. ఆ పోలీసులు కర్కశంగా మరి వాళ్ళ పిల్లలు కనబడట్లేదా వాళ్ళలో తెలియదు, కానీ సర్కార్ చెప్పగానే లాఠీ చార్జ్ చేయడం. ఎస్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరు. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత హోంమంత్రి లేకపోయినా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి పోలీసులు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. కానీ బట్టలు చింపేసి ఒక గంజాయి బ్యాచ్ను కూడా గట్ల కొట్టారు కదా మీరు, ఒక డ్రగ్స్ సరఫరా చేసేటోని కూడా గట్ల కొట్టారు కదా మీరు. చదువుకున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణని పట్టుకొని మీరు జుట్టుబట్టి ఈడవడము, ఆడవాళ్ళని కూడా చూడకుండా, అమ్మాయిలను చూడకుండా, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కూడా చూడకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ పోలీసులు క్యాంపస్లో అడుగుపెట్టడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పిటిషనర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు పోలీసుల గురించి కూడా సుప్రీంకోర్టులో మీరు మాట్లాడాలి విద్యార్థుల తరపున అని చెప్పి నా తరపున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మరి చిరిగిపోయిన బట్టలు రేవంత్ రెడ్డి గారు కొనిస్తారా? మరి ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలకు పోలీసులు ఆయింట్మెంట్లు రాస్తారా? వెనక్కి వెళ్ళిపోయినటువంటి కాలాన్ని తిరిగి మళ్ళీ తీసుకురాగలుగుతారా ఒక్కసారి తప్పు చేసిన తర్వాత అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. ఎందుకు ఇంత స్పెసిఫికల్గా ఈ విషయం మాట్లాడుతున్నానంటే అయిపోయింది, కానీ మళ్ళా నెక్స్ట్ టైం ఇట్లాంటివన్నీ కూడా రిపీట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా పోలీసులు ఒక లాఠీ దెబ్బ వేయాలన్నా 100 రకాలుగా ఆలోచించేలా సుప్రీంకోర్టు తీర్పు ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మా ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉస్మానియా యూనివర్సిటీలో పిచ్చి ఆంక్షలన్నీ పెట్టినారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజా గొంతుకలను నొక్కేసే ప్రయత్నం చేసినారు. అండ్ వీలైతే నేను ఎవరిదైనా హెల్ప్ తీసుకొని నేను కూడా సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దాం అనుకుంటున్నా. రాజేంద్ర నగర్ యూనివర్సిటీని తీసుకుపోయి రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 100 ఎకరాల బయోడైవర్సిటీని విధ్వంసం చేసినారు. అప్పుడు నేను ప్రొఫెసర్ వినాయక రెడ్డి గారు తప్ప ఏ మీడియా కూడా మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ అంటున్నాం, బీఆర్ఎస్ అండ్ బీజేపీని కూడా మాట్లాడలేదు. బీజేవైఎం వచ్చింది, గొడవ చేసిరు, వెళ్ళిపోయారు. తర్వాత రాజేంద్ర నగర్ యూనివర్సిటీ సాక్షిగా రాజేంద్ర నగర్లో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, ఆ స్థాపకులు ఎవరైతే ఉన్నారో, ఫ్యూచర్లో ఈ మేము నాటినటువంటి మొక్కలు మహావృక్షాలు అవ్వాలి, ఒక మంచి ఆక్సిజన్ రావాలి, బయటకి యూనివర్సిటీ లోపలికి ఒక 2 సెల్సియస్ డిగ్రీస్ తగ్గాలి, చల్లదనాన్ని ఇవ్వాలి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి, రైతులకు ఒక సైంటిఫికల్ హబ్గా అగ్రికల్చర్ యూనివర్సిటీ మారాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఎన్నో వనమూలికలు, ఎన్నో మంచి యాంటీబయాటిక్స్కి సంబంధించినటువంటి చెట్లు, ఇవన్నీ కూడా హైకోర్టుకి 100 ఎకరాలు బయోడైవర్సిటీ పార్క్ని, బటర్ఫ్లై పార్క్ అని తీసుకుపోయి కట్టబెట్టడం జరిగింది. ఎంతమంది మొత్తుకున్నా ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక్కల మాట కూడా వినలేదు. పక్కనే 121 సర్వే నెంబర్లో బాంబే హైవేలో ఇదే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, సార్ ఇక్కడ 121 ఎకరాలు ఉన్నాయి, మీరు హైకోర్టుకి ఇక్కడ ఇచ్చే బదులు యూనివర్సిటీలో ఉన్నటువంటి చెట్లను నరికేసే బదులు 1 కిలోమీటర్ దూరంలో మరి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో 121 సర్వే నెంబర్లో 120 ఎకరాల భూమి ఉంది సార్, అక్కడ చెట్లు లేవు, ఏం లేవు, అక్కడ కట్టండి సార్, హైకోర్టు అందరికీ దగ్గర అవుతుందని చెప్పి నేను ప్రొఫెసర్ వినాయక రెడ్డి సారు ఆ భూమి మీదకి, ఆ సర్వే నెంబర్ దగ్గరికి వెళ్ళి మరి మేము చూపించినామండి. చాలా బాధ అవుతోంది. ఈ రోజున ఆల్రెడీ బుల్డోజ్ చేసి పడేసారు మొత్తం బటర్ఫ్లై పార్కుని, మొత్తం బయోడైవర్సిటీకి సంబంధించిన పార్కుని, మొత్తం మహావృక్షాలని మొత్తం కూడా ఇదే రేవంత్ రెడ్డి నిస్వార్థంగా నిర్దాక్షిణ్యంగా వృక్షాలను నరికి పడేసినారు. సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది.
సో నేను విశ్వ ప్రయత్నాలు చేస్తా, ఏమైనా నా తాహతకు మించింది ఉంటే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మరి రాజేంద్రనగర్ యూనివర్సిటీ తరఫున కూడా 100 ఎకరాలు 100 ఎకరాల్లో ఉన్నటువంటి మహావృక్షాలను బటర్ఫ్లై పార్కును కూడా వీళ్ళు నరికి పడేసినారు అని చెప్పి ఎవరన్నా పిటిషన్ వేస్తే అద్భుతంగా ఉంటుంది. వీలైతే నేనే వేసే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఆ నరికేసినటువంటి చెట్లు తిరిగి రావు. కానీ రేవంత్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రులకు, ఇటువంటి గవర్నమెంట్కు, ఇటువంటి అధికారులకు ఒక కనువిప్పు కలిగేలాగా సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఒక పనిష్మెంట్ ఇస్తే, ఒక ఫైన్ ఇస్తే నెక్స్ట్ టైము యూనివర్సిటీల జోలికి, ఫారెస్ట్ల జోలికి, చెట్ల జోలికి ఎవరన్నా రావడానికి కూడా ఆలోచిస్తారు, భయపడతారు అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే దామగుండంలో ఉన్నటువంటి అడవులను మొత్తం కూడా మంట పెట్టి నిస్వార్థంగా నిప్పంటిచ్చేసి కాల్చి పడేసినారు. ఈ పాపం దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పర్మిషన్ అప్పట్లో ఎంఓయూ సైన్ చేసినటువంటి కేటీఆర్ది కూడా దీంట్లో మహాపాపం ఉన్నది. ఇవన్నీ కూడా దామగుండం లాంటివి, మన 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 హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ లాంటివి, ఒక వాయువు లాంటివి. అండ్ అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 3 పార్కులు, 3 చెరువులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి, మంచి ప్రకృతికి సంబంధించినటువంటి వనమూలికలు ఉన్నాయి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది. మన హైదరాబాదును రక్షణ కవచంలాగా తీర్చిదిద్దినటువంటి, రక్షణ కవచంలాగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆ 400 ఎకరాల ఫారెస్ట్ భూముల్ని కూడా ధ్వంసం చేయడం చాలా బాధాకరం. సో ఈ 100 ఎకరాల్లో వృక్షాలన్నీ కూడా నరికేసిండు నిర్దాక్షిణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి వీళ్ళకు కూడా అక్షరాల ఒక్కొక్క చెట్టుకి అక్షరాల ₹1,00,000 జరిమానా సుప్రీంకోర్టు ఒక్కొక్క చెట్టుకు వేయాలి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నేను చెప్తున్నా కదా, అందుకే డైరెక్ట్గా టైటిలే అది పెట్టినాం మేము. ఏమని? నిద్రపోతున్నటువంటి గాడిదను లేపి లేపి తన్నించుకుంటున్నాడంట వెనకాడుకోడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గిరిజన రైతుల భూములతో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొడంగల్ ఎమ్మెల్యే అని చెప్పి కొడంగల్ అభివృద్ధి పేరుతో గిరిజన రైతులు వాళ్ళేదో కుటీరాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ పొలాలను వాళ్ళు దున్నుకుంటూ తాండాలు ఏర్పాటు చేసుకొని ఆ తాండాల సాక్షిగా వాళ్ళ పూర్వ మొత్తం కూడా పూర్వీకుల దగ్గర నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు సడన్గా వచ్చి ఆ భూములు గుంజుకుంటామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? రేవంత్ రెడ్డి సార్, మీరు కావాలంటే స్కూళ్ళు కట్టండి, కాలేజీలు కట్టండి, వాళ్ళ తాండాలు కూడా గుంజుకోవడం ఏంది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదటిసారి ఓకే టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, రేవంత్ రెడ్డి గారు వినండి, ముఖ్యమంత్రి గారు వినండి, మీకు సలహాలు ఎవరిస్తున్నారో కానీ అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాల వల్ల మీ గ్రాఫ్ తగ్గిపోతుందని పదే పదే ఒత్తి చెప్తా ఉన్నామే. వద్దు వద్దు అంటే వినలే. గొడవలైనాయి, లాఠీ చార్జీలు అయినాయి, రైతులు రాలిసిరిండ్రు, తీసుకుపోయి అరెస్టులు చేసిర్రు. తర్వాత ఏమైందండి? మళ్ళా కోర్టు ముట్టికాయలేసింది. లగచర్ల భూములలో మీరు వేలు పెట్టద్దు, ఈ భూములు గిరిజనులకే సొంతం, వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు, ఎటువంటి భూసేకరణ చేయొద్దు అని చెప్పి కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఏమిచ్చింది సార్? కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. వద్దు సార్, వద్దు సార్ అంటే మా రేవంత్ రెడ్డి గారు విన్నారా? వినలే. కోర్టు చెప్తేనే మా రేవంత్ రెడ్డి గారు వింటున్నారు. సరే, లగచర్ల అయిపోయింది పో. దానికంటే ముందు హైడ్రా అని హైడ్రాని తీసుకొచ్చినారు. హైడ్రా సంగతి ఏమైందని కోర్టులో మళ్ళా ముట్టికాయలు వేసేది కదా. ఏంది ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు. సామాన్యులు ఇల్లు కట్టడం అనేది ఒక కళ. అటువంటి ఇళ్లను ముందు వెనక ఏం ఆలోచించకుండా ఒక ఫ్యాక్షనిస్టు లాగా, ఒక శత్రువులాగా, ఒక సైకోల్లాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి హైడ్రా విషయంలో కూడా కోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఈ రోజున ఇల్లు కోల్పోయిన వాళ్లకు దిక్కు దివాణ లేదు, అప్పుల పాలైనరు, బ్యాంకులకి లోన్లు కట్టలేక, ఉద్యోగాలు చేయలేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఎవరైతే డబ్బున్నోడికి ఏం కాదండి, అందులో డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బున్నోళ్ళ ఇల్లు ఏం కులగొట్టలే మా రేవంత్ రెడ్డి సార్, వాళ్ళ అన్నదమ్ముల ఇల్లు ఏం కులగొట్టలే రేవంత్ రెడ్డి సార్.
బస్తీలకి పోయిండ్రు, సామాన్య మిడిల్ క్లాసు లోన్లు తీసుకొని కష్టపడి కొనుక్కున్న వాళ్ళ జోలికి పోయిండ్రు. కానీ ఇరిగేషన్లో అడ్డగోలుగా లంచాలు తీసుకున్నటువంటి లంచగొండులను రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోలే, హైడ్రా యాక్షన్ తీసుకోలే. ఎంఆర్ఓల మీద, ఆర్టీఓల మీద, ఆర్ఓల మీద, సర్వేయర్ల మీద హైడ్రా యాక్షన్ తీసుకోలే, సస్పెండ్ చేయలేదు, ఎటువంటి నోటీసులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. డబ్బులేమో ఆఫీసర్లకు, శిక్షలేమో కొనుక్కున్నటువంటి మా ప్రజలకు. సో ఈ రోజున హైడ్రా వల్ల ఎస్ మంచి జరిగింది, కానీ మంచి కొంత జరిగింది, చెడు ఎక్కువ జరిగింది. రోడ్డు మీద పడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి కంపన్సేషన్ కోసం గిలగిలా కొట్టుకుంటున్నారు సార్ వాళ్ళు. సో అప్పుడు కూడా వద్దు సార్, రేవంత్ రెడ్డి గారు వద్దు సార్, ఒక బాడీ ఏదైనా చేసేటప్పుడు 100 రకాలుగా ఆలోచించాలి. ఇల్లు కట్టడం గొప్ప, ఇల్లు కులగొట్టడం గొప్ప కాదు, వాళ్ళకి సమయం ఇవ్వండి, నోటీసులు కూడా ఇవ్వకుండా కులగొట్టడం ఏంటి అని చెప్పి గట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వద్దు సార్ అని చెప్తే కూడా అప్పుడు కూడా వినలే. కోర్టు మళ్ళా మొట్టికాయలు వేసినాక జర ఆపేసిర్రు, మెల్లగా స్లో డౌన్ చేసిర్రు. అదైపోయింది. అదైపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ మూసి ప్రక్షాళన అని తీసుకొచ్చింది. ఏమైంది, మళ్ళీ అక్కడ కూడా 2-3 చోట్ల కోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు మూసి ప్రక్షాళన బొక్కబొర్ల పడ్డది, అది పక్కన పడేసినాం. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది, మూసి ప్రక్షాళన అనేది మంచిదే రేవంత్ రెడ్డి సార్, హైడ్రా కూడా మంచిదే, కానీ దానికి కొన్ని నిబంధనలు క్రియేట్ చేయకుండా మీరు ఇష్టానుసారం వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కడైనా ప్రజలకు మేలు కలిగేది చేయడమే అసలైన అభివృద్ధి. ప్రజల మనుగడకు విరుద్ధంగా చేసేది ఏది కూడా డెవలప్మెంట్ కాదు, కాలేదు, కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అండ్ ఇది మాత్రమే కాదు, సో మూసీ విషయంలో కూడా ఇట్లనే జరిగింది. చాలామంది అంటే బుల్డోజర్కి రేవంత్ రెడ్డికి గతంలో నా ఆలోచన ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి సార్ పూర్వజన్మలో బుల్డోజర్ అయి పుట్టుంటాడు. మరి రేవంత్ రెడ్డి సారు గత జన్మలో ఏమన్నా బుల్డోజర్ మిషనో లేకపోతే ఇల్లు పడగొట్టే కులగొట్టే మేస్త్రి గారై పుట్టి ఉంటారేమో అని నా అభిప్రాయం. ఎందుకని మా బుల్డోజర్కి మా రేవంత్ రెడ్డికి మంచి అనుభవం ఉన్నది. ఇప్పుడు ఎవరన్నా వెళ్తే మా రేవంత్ రెడ్డి గారికి బొకేలు పూలు ఇచ్చే బదులు చిన్న బుల్డోజర్ బొమ్మలు గిఫ్ట్ ఇవ్వాలి, బుల్డోజర్ గిఫ్ట్ ఇచ్చి ఫోటో దిగాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన చెట్లని బుల్డోజ్ చేయడమే, ఇళ్ళని బుల్డోజ్ చేయడమే, అన్ని బుల్డోజ్ చేయడమే. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కూడా తెలంగాణ ప్రజలకు క్రమక్రమంగా బుల్డోజ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారు చేట్లారా చేస్తున్నారా, ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా, తెలిసి అంతా నాకే తెలుసు, అంతా నేనే చేస్తా అని చెప్పి చేస్తా ఉన్నారా అర్థం కావట్లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇకనైనా రేవంత్ రెడ్డి సార్ మీ తీరు మార్చుకోండి. ఎవరైనా చెప్తే దయచేసి వినండి, మంచి అయితే పాటించండి, చెడైతే మీరు కూడా పాటించద్దు. కానీ ప్రజలకు మేలు జరిగేదంటే ఖచ్చితంగా ఎన్నిసార్లు తగ్గినా తప్పే లేదు. మీకు అన్ని తెలుసు అని అనుకోకండి దయచేసి. ఇంకా బుల్డోజర్లు ఆపండి, ఈ విధ్వంసకాండాలు ఆపండి దయచేసి. ఆంక్షలు ఎత్తేయండి ఉస్మానియా యూనివర్సిటీలో, అట్లీస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అందుకే మళ్ళా చెప్తున్నా, లగచర్ల విషయంలో నిద్రపోతున్న గాడిదని లేపి దండించుకున్నట్టు అయింది, హైడ్రా విషయంలో అట్లనే అయింది, ఈ మూసీ విషయంలో అట్లనే అయింది. ఓకే, రాజేంద్ర నగర్ విషయంలో ఇంత గట్టి కొట్లాట రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు చేసి ఉంటే అప్పుడు కూడా ఆ 100 ఎకరాల రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి భూములను ప్రతి ఒక్కరం కూడా కాపాడుకునేటోళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా మళ్ళా నిద్రపోతున్నటువంటి గాడిదని లేపి దండించుకున్నట్టు అయింది. సో దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ మేలు కోరే చెప్తున్నాం, ఎప్పుడు చెప్పినా ఇకనైనా ఇవన్నీ కూడా రివర్స్లో చేయడం ఆపేయండి. ఇకనైనా ఆచితూచి అడిగేయండి. ఇకనైనా ఈ నిద్రపోతున్నటువంటి గాడిదను లేపి మరి దండించుకోవడం ఆపేయండి. ముందు జాగ్రత్తగా ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ఆచితూచి అడుగులేయండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు అద్భుతమైనది. స్టే ఇచ్చినారు, కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పినారు. ఆ 400 ఎకరాల్లో 100 ఎకరాల వృక్షాలు మొత్తం కూడా బుల్డోజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి వత్తాసు పలికినటువంటి అల్యూమిని విద్యార్థులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారిని కూడా చర్యలు తీసుకోవాలి. అండ్ అదే రకంగా వీళ్ళందరికీ కలిపి ఒక్క వృక్షాన్ని నరికిపించేసినందుకు, అది కూడా అర్ధరాత్రుల పుట్ట బండిపోట్ల ముఠా వచ్చినట్టు వచ్చి మరి చెట్లను నరికించేసినందుకు కోర్టు ₹1,00,000 కాదు, ఒక్కొక్క చెట్టుకి 10 లక్షలు తెలిసి చేసిన తప్పు కాబట్టి, ఇది తెలియక చేసిన తప్పు కాదు, ఇది తెలిసి చేసిన తప్పే. బట్టి గారికి తెలుసు, శ్రీధర్ బాబు గారికి కూడా తెలుసు ఆ ల్యాండ్స్ దేనికి సొంతము. అయినా రేవంత్ రెడ్డి గారి మాటలు విని రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది పోయి ఒక పూర్వ విద్యార్థులు అయి ఉండి వీళ్ళు కూడా తప్పు చేసి ప్రెస్ మీట్ పెట్టి మరి అడ్డంగా బుక్ అయిపోయినారు ఈ విషయంలో. సో దయచేసి వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ అంటే ఏంది? మేమేం పనిష్మెంట్ అడుగుతున్నాం? జరిమానా వేయాలి. ఒక్కొక్క చెట్టుని నరికేసినందుకు అది మనిషి ప్రాణానికన్నా కూడా విలువైనది. ఒక వృక్షాన్ని నరికేయడం మనిషిని హత్య చేయడం కన్నా కూడా పెద్ద నేరం అని చెప్పి సుప్రీంకోర్టే చెప్తుంది, నేను చెప్పట్లే, సుప్రీంకోర్టే చెప్తుంది. సో అటువంటి చెట్లను నరికేసినటువంటి పాపానికి వీళ్ళకి జరిమానా వేసి తీరాలి. ఒక్కొక్క వృక్షానికి అక్షరాల 1,00,000 కాదు 10 లక్షలు వేసినా తప్పు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే ఎవరైతే పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ, పాయింట్ నెంబర్ 2, విద్యార్థుల మీద అన్నెసెసరీ యాక్షన్ తీసుకొని వాళ్ళ నిరసన నినాదాలు చేస్తున్నటువంటి పాపానికి వీళ్ళు వాళ్ళ కాలేజీను, వాళ్ళ యూనివర్సిటీని వాళ్ళు రక్షించుకుంటున్నటువంటి క్రమంలో ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కింద ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇవ్వకుండా గొంతు నొక్కేసే ప్రక్రియలో లాఠీలు పట్టుకొని లూటీలు చేసినటువంటి పోలీసుల మీద కూడా సుప్రీంకోర్టు సరైన యాక్షన్ తీసుకోవాలి. విద్యార్థి మీద లాఠీ చార్జ్ పడాలంటే ప్రభుత్వాలు భయపడేలాగా సుప్రీంకోర్టు తీర్పు ఉండాలి అని చెప్పి మా విద్యార్థుల తరపున మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇకనైనా రేవంత్ రెడ్డి గారు దయచేసి తీరు మార్చుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే